హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కాకరకాయతో గ్రేవీ కర్రీ అండి. దీన్నే బోడ కాకరకాయ లేదా అడవి కాకర అని కూడా అంటారు. ఇది చిన్న చిన్న ముళ్ళతో రౌండ్గా ఉంటాయి ఈ కాయలు. ఈ సీజన్లో మాత్రమే, అంటే వర్షాకాలం మాత్రమే మనకి అందుబాటులో దొరికే ఈ కాకరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని రైనీ సీజన్లో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు, మిగిలిన అలర్జీలని మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. అలాగే కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఫైటో న్యూట్రిషన్ కలిగి ఉన్న ఈ కాకరకాయలు శరీరం నుండి నీరసాన్ని తగ్గిస్తాయి. వీటిని తినడం వలన కండరాలు కూడా బలోపేతం అవుతాయి. ఈ విధంగా ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ బోడ కాకరకాయ లేదా కాకరకాయల్ని మీరు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వీటిని అడవిలో ఎక్కువగా దొరుకుతాయి అంటారు. అక్కడి నుంచి గిరిజనులు ఎక్కువగా మనకి తీసుకొచ్చి అమ్ముతారు. ఇవి చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి. ఇవి ముళ్ళు దగ్గరగా ఉంటే లేతకాయలు, దూరంగా ఉంటే ముదురుకాయలు అనే విషయాన్ని గుర్తించవచ్చు. వీటిని మధ్యకి కట్ చేసుకోవచ్చు, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చక్రాల్లాగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఏ విధంగా కట్ చేసుకునైనా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని అది వేడైన తర్వాత 1/2 టీ స్పూను మెంతుల్ని వేసుకుని లైట్గా వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ నువ్వులు ఇష్టపడని వాళ్ళు దీని ప్లేస్లో పల్లీలను కూడా వేయించుకోవచ్చు. పల్లీల పౌడర్ కూడా దీంట్లో వాడచ్చు. అవి దూరగా వేగిన తర్వాత తీసేసుకుని ఈ నువ్వుల్లోకి 1 యాలకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని మెత్తని పౌడర్లా పట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి కొద్దిగా తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి మనం 4-5 పచ్చిమిర్చీలని సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్గా చేసుకుని లైట్గా కచ్చపచ్చగా కొట్టుకుని వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, వెల్లుల్లి టేస్ట్ తగలడం వల్ల. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని తీసుకోవాలి. చిన్నవి అయితే 2, మీడియం సైజ్ అయితే 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరిగిన 1 లేదా 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. చిన్ని టమాటోలు అయితే 2, పెద్ద సైజుది అయితే 1 టమాటాని వేసుకుని వేయించుకోవాలి. ఆ టమాటా అనేది ఆప్షనల్, ఒకవేళ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇవి 2 బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కారం కూడా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇవి బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా ముక్కలు వేగే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు కూరని కొద్దిసేపు ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మూత పెట్టుకుని ఉడికించుకున్నప్పుడు మీకు ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. వీటిని విధంగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు
ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఈ టైంలో మనం దాన్ని రసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ రసాన్ని వేసుకున్న తర్వాత సరిపోయినట్లయితే ఓకే, ఇంకొంచెం పడతాయనిపిస్తే దీంట్లోనే ఒక చిన్న గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకుని వీటిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి వాటర్ అనేది దగ్గరికి వచ్చేస్తే ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికితే ఓకే, లేదంటే మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే వాటర్ కూడా బాగా దగ్గరికి రాకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న పల్లి పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి దగ్గరికి వచ్చేసి టైట్గా అయిపోతుంది. అలా అవ్వకుండా ఆఫ్ చేసేసుకుని దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని అంతా కలిసేలా పెట్టుకుని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఈ సీజన్లోనే దొరికే బోడకాకర లేదా ఆకాకర కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కర్రీలా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలకు కూడా నచ్చే విధంగా టేస్ట్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ ఆకాకరకాయ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.